పాలకేడు మండలం జాన్పాడ్ దర్గా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బుక్యా శోభన్ నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్, మీరు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఎంతకాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షులుగా కొనసాగుతున్నారు? సార్, ఇప్పుడు మేము 2 సంవత్సరాలు అవుతుంది అధ్యక్షుడు చేసి. గత ప్రభుత్వం ఏం సైలెంట్ పాలన ఏం కాలేదు అభివృద్ధి. ఉత్తమ్ కుమార్ రెడ్డి హయాంలో 70 లక్షలు పెట్టి దర్గా దగ్గర సీసీ రోడ్డు అయి డెవలప్ అయింది. మళ్ళీ 1 కోటి రూపాయలు పెట్టి లిఫ్ట్ శాంక్షన్ చేసారు మాకు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హయాంలో మంచిగానే ఉంది. గత ప్రభుత్వంలో ఏం లేదు సార్. మరి గత ప్రభుత్వ హయాంలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారు. ఈ తండాలను గ్రామ పంచాయతీ చేయడం ద్వారా ఎంత మేరకు నిధులు వచ్చినాయి, ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు? ఏం నిధులు రాలే, ఏం అభివృద్ధి జరగలేదు సార్. కొత్త గ్రామ పంచాయతీ అభివృద్ధి అయింది కానీ బయటికే అయింది కానీ ఏమి అభివృద్ధి కాలే. సార్ వచ్చినప్పుడే కొంచెం మాకు ఒక 30 లక్షల వరకు ఇచ్చారు. సీసీ రోడ్డు వేయించినాం, డ్రైనేజీలు తీపించినాం. మళ్ళీ ఒక 50 లక్షలు కూడా వరకు తీర్మానం ఇచ్చిండు సారు. అది చేసే దాంట్లో గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది? ఒక అభివృద్ధి కూడా లేదు సార్ బీఆర్ఎస్ పాలనలో. వ్యవసాయానికి ఎలాంటి సాగు ప్రోత్సాహకాలు లభించినాయి గత ప్రభుత్వంలో? గత ప్రభుత్వంలో వ్యవసాయం ఏం లేదు సార్. ఒకసారి సగం బోర్లు ఎండిపోయినాయి, పొలాలు కూడా పండలే. ఒక కారు కూడా సరిగా పండకపోవటం అయింది. మాకు లాస్ట్ కెనాయిల్ సార్. మాకు సాగనీళ్ళు మా దాకా వచ్చేసరికి వంతులు అయిపోతాయి మాకు పొలాలు. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి మాకు పొలాలు మంచిగా పండుతున్నాయి. గత ఎమ్మెల్యే సైదిరెడ్డి గారు ఓటమికి కారణం ఏంది? ఆయన అభివృద్ధి చేయలేదు కాబట్టి ఓటమి కారణమైంది సార్. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఎలా అమలవుతుంది, ప్రజల ఎలా స్పందన ఉంది? రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి నిధులు చేస్తారని అభివృద్ధి మంచిగానే ఉంది సార్. రేషన్ కార్డు ఇచ్చిండు, గ్యాస్ ఫ్రీ ఇచ్చిండు, బస్ ఛార్జ్ ఫ్రీ. మళ్ళీ మాకు కొత్తగా ఇల్లులు కూడా ఇచ్చారు సార్. మాకు పైలట్ ప్రాజెక్ట్ జాన్పాడు గ్రామ పంచాయతీ మాకు కూడా ఒక 100 ఇల్లులు ఇచ్చారు సారు. ఈ జాన్పాడు దర్గా గ్రామ పంచాయతీ పైలట్ ప్రాజెక్ట్ ఎంపిక జరిగింది. మరి ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది ఈ గ్రామంలో? మంచిగానే జరుగుతుంది సార్. ఇటీవల గ్రామ సభలకు జరిగినాయి. ఇందిరమ్మ ఇండ్లకు రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకారం చేశారు. పేదలకు నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఏ విధంగా అందినాయి అంటారు? అందరికీ అందినాయి సార్. మొత్తానికి అందినాయి. 100 ఇల్లు ఇచ్చిండ్రు సారు. అందరూ కట్టుకోవడానికి రెడీలోనే ఉన్నారు. రేషన్ కార్డులు కూడా ఇచ్చేసింది. గత ప్రభుత్వ హయాంలో సర్పంచ్గా కొనసాగిన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది ఈ గ్రామ పంచాయతీలో? సార్, ఆయన కాంగ్రెస్లో గెలిచిండు, టీఆర్ఎస్లో పోయిండు అభివృద్ధి చేస్తామని. అభివృద్ధి ఏం చేయలే. ఆయన వాళ్ళకు కూడా పని చేయలే ఎమ్మెల్యే గారు. ప్రస్తుతం ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా కొనసాగుతున్నారు. మీ పాలకవీడు మండలం కూడా కొత్తగా నూతనంగా ఏర్పడ్డది. మండలానికి ఎలాంటి నిధులు కానీ ఎలాంటి అభివృద్ధిని అందిస్తున్నారు? సార్, మా కొత్తగా మంత్రి చేస్తుండ్రు సారు, ఎమ్మెల్యే కూడా చేస్తుండ్రు. మాకు మండల ఆఫీసు, పోలీస్ స్టేషను, ఎండిఓ ఆఫీస్ అన్నీ శంకుస్థాపన చేసి పూర్తి కూడా అయిపోయే మార్గం సార్. ఇంకో 1-2 నెలల్లో ఓపెనింగ్ కూడా అవుతుంది. ప్రస్తుతం వ్యవసాయ రంగానికి ఏ విధంగా తోడ్పాటును అందిస్తుంది ప్రస్తుత గవర్నమెంట్? వ్యవసాయ రంగానికి ఇప్పుడు మంచిగానే ఉంది సార్. ఇప్పుడు బోనస్ ఇస్తుంది, 500 బోనస్ ఇస్తుంది. బోనస్ ఇస్తుంది, మాకు మంచిగానే ఇస్తుంది. మంచి డెవలప్మెంటే ఉంది. ఇప్పుడు విద్యా వైద్యం ఏ విధంగా అమలవుతుంది గ్రామంలో? మంచిగానే ఉంది సార్. ఇప్పుడు ఇక్కడ స్థానికంగా దర్గా ఉన్నది ఫేమస్. ఈ దర్గాలో ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కానీ ఉపాధితో పాటు పర్యాటక కేంద్రంగా ఎలా ఏమైనా అభివృద్ధి చేయడం జరిగిందంటారు? అభివృద్ధి మొన్ననే ఉరుసుగా ఇచ్చింది సార్. 70 లక్షల రూపాయల పని సారు. మళ్ళీ ఇంకా ఇస్తా అంటుండు దర్గాకు అభివృద్ధి చేయడానికి. ఎలాంటి నిధులు వస్తున్నాయి? మీ గ్రామ పంచాయతీ ఎలా అభివృద్ధి ముందు పదంలో? గత 10 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి లేదు సార్. ఇప్పుడు 2 సంవత్సరాలు 18 నెలలుగా అభివృద్ధి ఇప్పుడే పొందుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా మీకు కృష్ణానది పక్కనే ఉన్నది, పక్కనే పారుతుంది. అయినా కూడా మీకు ఇక్కడ వ్యవసాయానికి కొంచెం నీటి కొరత ఉంది అంటున్నారు. మరి దీన్ని ఎట్లా? ఇప్పుడు లిఫ్ట్ పెట్టింది సార్. ఇక్కడ ఒక 3 కిలోమీటర్ల దూరంలో లిఫ్ట్ శాంక్షన్ చేసింది సారు, 1 కోటి రూపాయలు పెట్టి. అది ఒక ఈ వచ్చే కారకల్లా అవుతుంది. ఎన్ని ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా? ఆ లిఫ్ట్ ఇరిగేషన్ దాదాపు 10,000 50,000 దాకా సాగునీటి అవుతుంది. అంటే ఎప్పుడు అంటే ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యే అవకాశం ఉందంటారు? ఈ సంవత్సరం వచ్చే సంవత్సరంలో అందిస్తా అంటుంది కాంట్రాక్టు. వచ్చే కారంటే నెక్స్ట్ వానాకాలం. త్వరలో స్థానిక
సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సర్పంచ్ ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికల్లో అయినా కూడా మద్యం డబ్బు ఏర్లై పారుతున్నది. ఆ ఓటర్లు ప్రలోభాలకు గురి కాకుండా ఉండాలంటే, ఓటర్లో చైతన్యం రావాలంటే మీరు ఒక పార్టీ నాయకుడిగా ఏం చెప్తారు ఓటర్లకు? సార్ వారు ఓటు డబ్బులు ఇచ్చినా మందు ఇచ్చినా ఇక కాంగ్రెస్ పార్టీ సార్. ఇదివరకు గత 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాల నుంచి కూడా ఇక కాంగ్రెస్ పార్టీ సర్పంచే గెలుస్తాడు. ఇక్కడ బెల్ట్ షాపులు కూడా విపరీతంగా వెలిసినాయి అంటున్నారు. ఆ బెల్ట్ షాపుల వల్ల గత ప్రభుత్వంలో కూడా నియంత్రణ జరగలేదు, ఇప్పుడు కూడా నియంత్రణ. సార్ గత ప్రభుత్వంలో ఉన్న బెల్ట్ షాపులే ఇప్పుడు ఉన్నాయి సార్. మరి దానివల్ల ఎంతోమంది తాగుడు బానిసపోయి వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నారు. వీటి నియంత్రణ ఏమన్నా జరిగే అవకాశం ఉందంటారు? ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన బెల్ట్ షాపులే ఉన్నాయి. ఇప్పుడు మేమేమైనా కొత్తగా చేసినాం అనుకో మాకు ఏమైనా ఎఫెక్ట్ పడుతుందని మేమేం చేయట్లేదు. మరి అది అంటే అట్లా చేయడం వల్ల ఇబ్బంది, చాలామంది కుటుంబాలు ఆగమవుతున్నాయి కదా తాగుడు బానిస. అంటే తాగేటోళ్ళు తాగుతారు సార్, తాగనోడు తాగడు. అది దానికి ఎవరు ఏం చేస్తాం? ఇప్పుడు దానివల్ల ఏంటంటే ప్రమాదాలు కూడా చాలా జరుగుతున్నాయి అంటున్నారు. దానివల్ల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే వారి గత నడుస్తున్న వైన్స్లో ఇప్పుడు నడుస్తుంది. కాసేపు ఒక 2-3 బంద్ చేసేది కూడా బేరాలు లేక. ఇప్పుడు సర్పంచుల కాలం ముగిసి కూడా 10 సంవత్సరంన్నర పైచీలకి అయిపోతుంది. స్పెషల్ ఆఫీసర్ అంటున్నారు పారిశుద్ధ్యం బాగా ఇబ్బంది అవుతుంది అంటున్నారు. మరి ప్రజలు అడుగుతున్నారు, మరి ఎందుకు ఎక్కడ జాప్యం జరుగుతుంది? ఎన్నికలు ఎందుకు నిర్వహించలేకపోతున్నారు? ఎన్నికల పైన చెప్పాలి కదా సార్. మనం ఏం చెప్తాం, పైన ముఖ్యమంత్రి గారు చెప్తేనే ఎన్నికల్లో పెడతాం. అక్కడక్కడ కూడా ఇప్పుడు ఆనకాల సీజన్ కాబట్టి చాలా వరకు సమస్యలు ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో అయితే మన అందరూ ఫ్రీగా అవుతారు. ఇప్పుడు ఆగస్టులో మొత్తం నాట్లు అయిపోతాయి కదా, ఇంకా ఇంటికానే ఉంటారు. సెప్టెంబర్లో వేసినా మంచిది. యువత కూడా బాగా మద్యానికి డ్రగ్స్కు బానిసలు అయిపోతున్నారు. యువతకు ఎలాంటి ఉపాధి కల్పించాలంటే ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఏం చెప్తారు యువతకి? ఆల్రెడీ మనకు రాజు యువశక్తి కింద లోన్ ఇచ్చారు. మేము మన గ్రామ పంచాయతీలో మేము కూడా వాళ్ళకి చేసినాం. అది దానివల్ల వాళ్ళు ఏదో ఒకటి వ్యాపారం పెట్టుకొని ఏదో ఒకటి చేసుకొని వాళ్ళు డెవలప్గా అవుతారు. ఇక్కడ చుట్టుపక్కల ఫ్యాక్టరీలు ఉన్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, థర్మల్ ప్లాంట్, పవర్ ప్లాంట్ ప్రాజెక్టులు ఉన్నాయి. స్థానిక యువకులకు ఉద్యోగ కల్పన లేదంటున్నారు. మరి మీరు మంత్రి గారి దృష్టి తీసుకుపోయారా? సార్ మేము మంత్రి గారు ఫస్ట్ గృహశాఖ మంత్రి ఉన్నప్పుడు మంత్రి గారు ఒక 10 మందిని పెట్టించారు. తర్వాత సైరెడ్డి వచ్చారు, ఏదో ఒకటి వాళ్ళకాడ ఇది తీసుకొని ఏం చేయలేవు. 10 సంవత్సరాల నుంచి ఎవరిని ఒకరు కూడా జాయిన్ చేయలే. ఇప్పుడు మొన్ననే మళ్ళీ మంత్రి గారు ఒక 4 పెట్టించిండు. ఇప్పుడు మంత్రి గారు ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? మంత్రి గారు మాకు అందరికీ అందుబాటులో ఉన్నారు, చాలా అభివృద్ధి చేస్తున్నారు. మాకు ఏది కావాలంటే ఇది మాకు చేస్తూనే ఉంది సార్. మరి గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాయి అంటారు? గ్రామాల్లో ఎన్నుకోవాలంటే పని చేసే నాయకుడు, కష్టపడి తిరిగే నాయకుడికి టికెట్ ఇస్తే వాళ్ళకి మేము గెలిపిస్తాం. అల్లు నుంచి ఇల్లు వచ్చి వాళ్ళకి టికెట్ ఇచ్చి వాళ్ళు 10 సంవత్సరాలు వాళ్ళే నడుపుతారు, మళ్ళీ ఇల్లు కూడా వాళ్ళే నడిపిస్తే గత నాలాంటి యువకుడు 10 సంవత్సరాల పాటు కష్టపడ్డోడికి దురదృష్టం అవుతుంది. సార్ మీకు అదృష్టాన్ని మీకు అవకాశం కల్పిస్తే మీరు పోటీ చేసే అవకాశం ఉందా? నేను ఎంపీటీసీకి చేస్తాను సార్. మేము ఒకటి అభ్యర్థిని అనుకున్నాం, చరణ్ అని, ఆయనకి మేము చేస్తాం. మరి ఎలాంటి అభివృద్ధిని సంక్షేమం అందిస్తారు మీ గ్రామానికి? మా గ్రామాలు ప్రతిదీ ఏదైనా అభివృద్ధి చేస్తాం సార్. మేము సార్ కాడ మాకు మంత్రి గారు, మనకు రేవంత్ రెడ్డి గారు సీఎం, వాళ్ళ కాడికి పోయి సార్ మాకు ఇది కావాలి, ఇది మేము చేస్తాం అని మేము హామీలు ఇస్తాం సార్. సార్ త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి, మరి మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? మేము గ్రామ ప్రజలకి ఇప్పుడు చెప్తూనే ఉన్నాం సార్. మేము రేషన్ కార్డు ఇప్పిస్తున్నాం, రేషన్ కార్డు ఇప్పించినాం, ఇల్లు ఇప్పించినాం. ఇంకా మీకు 25,000 రూపాయలు త్వరలో ఆగస్టు సెప్టెంబర్లో వేస్తారు సారు. మీకు 6 గ్యారెంట్లు అవుతాయి అని మేము హామీలు ఇస్తున్నాం సార్. కొంచెం బస్సు సౌకర్యం కూడా లేదంటున్నారు ప్రజలు. బస్సు పొద్దున్న 9ంటికి వస్తుంది సార్, మళ్ళీ సాయంత్రం 5ంటికి వస్తుంది. 2 సార్లు వస్తుంది. ఇబ్బంది అవుతుంది అంటున్నారు. దర్గా ఉంది, చాలా ఇబ్బంది అవుతుంది. మరి బస్సుల సంఖ్య పెంపాలని మంత్రి గారికి విన్నవించలేదా? మంత్రి గారు చెప్పలేదు సార్. మరి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అది మనకి ఎవరు చెప్పలేదు సార్. ప్రజలు నాకు చెప్తే నేను సార్ మా దృష్టి తీసుకొచ్చి అయితే మాకు 3 సార్లు వస్తుంది సార్. పొద్దున్న 8 గంటలకు ఒకటి, 9ంటికి ఒకటి, సాయంత్రం 5ంటికి ఒకటి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు.